నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పొంగనూరు టీడీపీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో ఈ నెల 24 నుంచి జరగనున్న బ్రహ్మోత్సవాల ఘోడ పత్రికలను ఆహ్వాన పత్రికలను శ్రవణ నక్షత్రం సందర్భంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, ఆలయ అర్చకులు శ్రీనివాస్, లక్ష్మీకాంతులతో కలిసి ఆవిష్కరించారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 5వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని, ఈ సందర్భంగా ఫిబ్రవరి 23వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల మధ్య సేనాధిపతి ఉత్సవం, కుంకుమార్పణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు, రొంగళ్ళు, క్యూ లైన్లు, బారికేడ్లు, ఆలయ మాడవీధుల్లో శోభాయమానంగా విద్యుత్ పుష్పాలంకరణలు చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు వాహన సేవ నిర్వహిస్తున్నారు. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారి కృపకు పాల్గొని సేవలలో పాల్గొని ధరించవలసిందిగా మరీ ప్రార్థిస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. పుంగనూరు పట్టణంలో వెలిసి ఉన్న టీటీడీ పరిధిలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయమునందు ఈ నెల 24వ తేదీ నుంచి బ్రహ్మోత్సవములు నిర్వహించడం జరుగుతుంది. 23వ తేదీ అంకురార్పణతో మొదలు 24 ధ్వజారోహణం కార్యక్రమాలు ఉంటాయి. పెద్ద ఎత్తున ఏర్పాట్లు అన్నీ ఇప్పటికే మొదలుపెట్టాం. విద్యుత్ దీపాలతో, ఎలక్ట్రికల్ కటౌట్లతో ఆలయాన్ని, పరిసర ప్రాంతాలంతా సుందరంగా టీటీడీ యాజమాన్యం ఆధ్వర్యంలో ముస్తాబు చేస్తున్నారు. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 28వ తేదీ శనివారం నాడు గరుడ సేవ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మార్చి 2వ తేదీ 11 గంటల నుంచి 1 గంట వరకు శ్రీవారి కళ్యాణోత్సవం ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. 4వ తేదీ రథోత్సవం మరియు చక్రస్నానం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ స్వామివారి వాహన సేవల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. ఓం నమో వెంకటేశాయ.